హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 విన్నర్ అయితే మనందరికీ తెలిసిపోయింది కదా, తను ఎవరో కాదు, నజీర్. మరి నజీర్ ఎంత ఎనర్జీగా సాంగ్స్ అని పాడాడో మనందరికీ తెలుసు. మరి అలాంటి నజీర్ ఇప్పుడు మనతో పాటు ఇంటర్వ్యూ చేయడానికి కూడా వచ్చేసాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ చెప్పేసి మనోడు ఆనందం ఎలా ఉందో తెలుసుకుందాం. హాయ్ నజీర్. హాయ్ అన్న. కంగ్రాచులేషన్స్ మ్యాన్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. తనకైతే Cloud9లో ఉన్నావా లేకపోతే భూమి మీదే ఉన్నావా? మధ్యలో అంటే ఆ షూట్ నుంచి ఇప్పుడు దాకా కొంచెం నెమ్మది దిగుతున్నా. దిగద్దప్ప, అక్కడే ఉండాలి. అవి మెయింటైన్ చేస్తేనే ఆ ఎనర్జీతో సాంగ్స్ కూడా అలాగే వస్తాయి. మొత్తానికైతే యూ డిడ్ ఇట్ మ్యాన్. సీజన్ 3 తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 విన్నర్ నజీరుద్దీన్. ఇట్ వాస్ వినడానికే చాలా బాగుంది. అండ్ మిగతా వాళ్ళందరినీ కూడా దాటుకొని నువ్వు నిరూపించావు సీజన్ 3 విన్నర్గా. అండ్ అసలు ఫస్ట్ నీ జర్నీ అనేది కూడా మొదలు పెడదాం. సో సీజన్ 1లో నువ్వు ఒక ఆడిషన్ ఇచ్చావు, ఆడిషన్ వర్కౌట్ అవ్వలేదు. సీజన్ 3 విన్నర్. ఈ మధ్యలో ఏం నేర్చుకున్నావు? నేర్చుకుందా అంటే సీజన్ 1లో సెలెక్ట్ అవ్వడానికి మేబీ ఆ రోజు నాది రాంగ్ చాయిస్ ఆఫ్ సాంగ్. ఒక రాంగ్ సాంగ్ సెలెక్ట్ చేసుకున్నా. మేబీ నాకు అదే అనిపించింది. సెలెక్ట్ అవ్వచ్చు ఆ రోజు కూడా నేను యాక్చువల్గా, కానీ ఒక రాంగ్ సాంగ్ సెలెక్ట్ చేసుకున్నానేమో అనిపించింది బయటికి రాగానే. అక్కడే ఇంకా అలా అనిపించింది కాబట్టి ఖచ్చితంగా నాకు అర్థమైపోయింది ఇంకా సెలెక్ట్ అవ్వనులే అని. బట్ సెకండ్ టైం సీజన్ 3కి వచ్చినప్పుడు అదే మిస్టేక్ మళ్ళీ చేయకూడదు అని ఫిక్స్ అయ్యి వచ్చా. కరెక్ట్గా ఆలోచించి డెసిషన్ తీసుకున్నా, మంచి సాంగ్ సెలెక్ట్ చేసుకొని పాడా. ఒక ప్లానింగ్, ఒక పద్ధతి, ఒక ఫోకస్, ఇలా అన్నీ పెట్టుకొని వచ్చావు కాబట్టి సీజన్ 3 విన్నర్ అయిపోయి కూర్చున్నావు. సో విన్నర్ చికెన్ డిన్నర్. మరి మాకు చికెన్ డిన్నర్ ఎప్పుడు ఇస్తావా? ఓకే, మొత్తానికైతే నీ పాటలతో ఆ చికెన్ డిన్నర్ అనేది మాకు పెట్టించేస్తున్నావు నువ్వు. ఓకే, మెయిన్గా అయితే ఇప్పుడైతే ప్రోగ్రామ్ జరిగేటప్పుడు సో 5 మెంబర్స్ని కాస్త 3 మెంబర్స్ నుంచి విన్నర్ని సెలెక్ట్ చేయాలి. ఆ మధ్యలో సో టాప్ 3లో ఉంటావు నువ్వు అనుకున్నావా? అనిపించింది ఉంటానే, అంటే 2 కొట్టినాయి అన్న. ఉంటానేమో అనిపించింది, వెంటనే ఉండకపోతే అదే ఆ థాట్ అవుతానే ఉంది. టాప్ 3కి వచ్చేసిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యాను నేను. అమ్మాయి వచ్చేసాను టాప్ 3కి అని. టాప్ 5లో ఉన్నప్పుడు ఎక్స్పెక్ట్ చేసింది మేమంతా అనుకుంది, టాప్ 5 మేమందరం అనుకుంది ఏంటంటే అయిపోయాక అందరూ పాడేసిన తర్వాత చెప్తారు, అనౌన్స్ చేస్తారు ఎవరో టాప్ 3లో ఉన్నారని చెప్తారు అనుకున్నాం. బట్ అప్పటికప్పుడే చెప్తా అన్నారు, స్పాట్ ఎలిమినేషన్ అన్నారు. ఇంకా సౌండ్ లేదు అందరికి, ఎవరికి స్పాట్ ఎలిమినేషన్ ఏంది అంటే ఇంకా ఇది ఫినాలే అనిపించలేదు అప్పుడు. వెంటనే మళ్ళీ స్టార్టింగ్ ఎపిసోడ్స్లోనే ఇంటర్వ్యూ, డేంజర్ జోన్, మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనిపించింది. అలా అనిరుద్ధ్ అన్న పాడారు, టాప్ 3కి వెళ్ళారు. స్కంద పాడాడు, టాప్ 3కి వెళ్ళలేదు. నేను పాడాను, టాప్ 3కి వెళ్ళాను. తర్వాత కీర్తన అండ్ కీర్తి ఇద్దరు పాడిన తర్వాత రిజల్ట్ చెప్తా అన్నారు. వాళ్ళిద్దరిలో కీర్తి టాప్ 3కి వెళ్ళింది. అప్పుడు టాప్ 3కి వచ్చేసాం, అమ్మయ్య అని కొంచెం రిలాక్స్ అయ్యా లైట్గా. ఏంటంటే సినిమాలలోనే ట్విస్ట్ చూస్తుంటాం, కానీ ఇక్కడ మన సీజన్ 3 తెలుగు ఇండియన్ ఐడల్లో కూడా ఇలాంటి ట్విస్ట్ ఏది చూపించారు వీళ్ళకి. నిజంగా మాకే అనిపించింది, అరే ఏంటి వాళ్ళ నుంచి విన్నర్ని సెలెక్ట్ చేస్తారేమో అనుకున్నాం, కానీ ఇమీడియట్గా రిజల్ట్ అక్కడే తెలియజేస్తారనేటప్పటికీ ఒక్కసారి అనిపించింది. సో ఇప్పటివరకు ఈ జర్నీ మొత్తం మీద, సీజన్ 3 జర్నీ మొత్తం మీద నువ్వు పాడిన సాంగ్స్లలో నీకు బాగా సాటిస్ఫాక్షన్ అనిపించిన సాంగ్ ఏంటి? సాటిస్ఫాక్షన్ అనిపించిన సాంగ్ గంధపు గాలిని అండ్ ప్రేమేంత మధురం, స్టార్టింగ్ నా గాలారౌండ్ సాంగ్ ఎంత అందం, అలా ఫ్యూ సాంగ్స్ ఉన్నాయి నేను ఫుల్లీ సాటిస్ఫై అయి పాడింది. బిఫోర్ ఇంటర్వ్యూలో కూడా సేమ్ నువ్వు ఇదే చెప్పావు. అవును, కాకపోతే నువ్వు పాడిన సాంగ్స్లో నాకు పర్సనల్గా బాగా ఇష్టమైన సాంగ్ ఏంటో చెప్పనా? 2 సాంగ్స్ని. ఏంటంటే ఒకటి మన మెగాస్టార్ చిరంజీవి గారిది ముఠామేస్త్రి, అండ్ దాంతోపాటు సెమీఫైనల్ టైంలో నువ్వు పాడావు కదా యమహానగరి. సో ఆ సాంగ్ ఒక్కసారి నా కోసం. నేతాజీ పుట్టిన చోట, గీతాంజలి పూసిన చోట పాడనా తెలుగులో, హంస పాడిన పాటే ఆనందుడు చూపిన బాట సాగనా, పదగురు పరుగు తీసింది పట్నం, బ్రతుకుతో 1000 పందెం, కడకు చేరాలి గమ్యం కదలిపోరా, ఒకరితో ఒకరికి ముఖ పరిచయములు దొరకని క్షణమున బిజి బిజి బ్రతుకుల గజిబిజి ఉరుకుల పరుగులలో, యమహానగరి కలకత్తా పూరి
నమహోగిలి హౌరావారధి చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మరి చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మరి చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మరి యమహానగరే కలకత్తా పూరి నమహోగిలి హౌరావారధి. సూపర్ మ్యాన్, థ్యాంక్ యూ అండి. రియలీ అలా కదిలిచ్చేసావు, మమ్మల్ని కూడా కోల్కతా హౌరా బ్రిడ్జి వరకు తీసుకెళ్ళిపోయావు అనిపించేలా పాడేసావు. Thank you so much. ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ అండ్ సో స్వీట్. సో ఫైనల్లో నువ్వు ఎలాంటి సాంగ్ పాడేసి సో మమ్మల్ని మెస్మరైజ్ చేసావు కూడా మాకు అర్థమైంది. అండ్ ఒకటి ఏంటంటే, సో నిన్ను విన్నర్గా అనౌన్స్ చేసినప్పుడు ఆ ట్రోఫీ ఇస్తున్నప్పుడు మైండ్లో మెదిలిన థాట్స్ ఏంటి? జెన్యున్గా సీజన్ 3 విన్నర్ ఈజ్ నజరుద్దీన్ అని చెప్పగానే ఆ ట్రోఫీ ఇచ్చి ఆ చెక్ ఇవ్వడం అంతా ఫొటోస్ అంతా అయిపోయేదాకా నా మైండ్లో లైక్ ఒక రకమైన బ్లాంక్నెస్ అంతే. ఒక పక్క నా జర్నీ మ్యూజిక్ నేర్చుకోవడం దగ్గర నుంచి ఏదో సినిమాటిక్గా అనిపించింది నాకు. ఏదో సినిమా క్లైమాక్స్ లాగా సంథింగ్ అలా నా లైఫ్ నాకేదో సినిమాలా కనపడింది. కొంచెం సేపు నా జర్నీ, నా స్ట్రగుల్స్, నా లాసెస్, నేను కష్టపడ్డది అంతా, నేను ఈ ఆడిషన్ ఇచ్చేటప్పుడు నేను ఎలా ఉన్నా, నా మైండ్ ఎలా ఉంది, ఒక్కొక్క రౌండ్ ఎలా పాడాను, నా మైండ్ పాడే ముందు నా మైండ్ ఎలా ఉంది, రిహార్సల్స్లో ఎలా ఉన్నా, ఏమనుకొని ప్రతి రౌండ్ ఇచ్చాను నా బెస్ట్, అవన్నీ ఏదో నేనే నా మూవీ తీసుకున్నట్టుగా ఏదో నా మైండ్లో అలా రన్ అవుతూ వచ్చింది. ఇట్ వాస్ నైస్ నైస్ మ్యాన్. దానికైతే సీజన్ 3 విన్నర్ అయ్యావు. అండ్ అలాగే నీకు ఒక క్యాష్ ప్రైజ్ అనేది కూడా వచ్చింది. సో 10 lakhs రూపీస్. దాంతో ఏం చేయాలనుకున్నావు? ముందే అనుకున్నా ఈ షో ద్వారా నాకు ఏమొచ్చినా, నేను ఏం సంపాదించినా అది మా చెల్లి చదువుకి లేదా పెళ్ళికి అలా అలా సేవ్ చేద్దాం అనే థాట్తోనే ఉన్నాను నేను. ఇంకా వేరేది ఏమీ లేదు, సెకండ్ థాట్ అదొక్కటే. సో మెయిన్ దానికి కూడా ఫిక్స్ చేసుకున్నావు అన్నమాట. వచ్చిన ప్రైజ్ మనీ అంతా దానికోసమే సేవ్ చేస్తాను. గోల్ అయితే క్లియర్గా ఉంది, గోల్ అచీవ్ చేసావు. దాన్ని ఏం చేయాలనే దానికి కూడా పిక్చర్ క్లారిటీ ఉంది. ఎందుకంటే ఇలాంటి క్యాల్కులేషన్ మోస్ట్లీ ఒక సిఏ స్టూడెంట్స్కి మాత్రమే వస్తుంది కదా. సో వేరే స్ట్రీమ్స్లో ఉన్న వాళ్ళకు ఇంత పర్ఫెక్ట్ క్యాల్కులేషన్ ఉండదు. కానీ యువర్ చదువులో ఉన్న సిఏని కూడా మెయింటైన్, అది బాగా చదువుతూ అండ్ ఇక్కడ షోలో కూడా ఒక క్యాల్కులేటివ్గా విన్ అయిపోయావు అనమాట. తకు సిఏ ఎలా నడుస్తుంది? సిఏ ఇంటర్ కంప్లీట్ అయిపోయిందన్న. గ్రూప్ 1 సపరేట్గా, గ్రూప్ 2 సపరేట్గా రాసా. గ్రూప్ 1 ఫస్ట్ అటెంప్ట్, గ్రూప్ 2 ఫస్ట్ అటెంప్ట్. సో గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాసి వచ్చే ఆడిషన్స్కి నేను అదే ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో కూడా చెప్పింది ఏంటంటే, నేను ఎపిసోడ్లో కూడా చెప్పా షోలో ఉన్నప్పుడు, నేను ఆడిషన్ కానీ సపరేట్గా ఏమీ కూర్చొని ప్రాక్టీస్ చేసి ప్రిపేర్ అయ్యింది ఏం లేదు. జస్ట్ సాంగ్స్ అనుకొని స్కేల్స్ చూసుకొని వచ్చేసాను అంతే. ఆడిషన్స్కి సెలెక్ట్ అయిపోయా. ఆ ఎగ్జామ్స్ ఎక్కడ ఉండగానే, షోలో ఉండగానే వచ్చాయి రిజల్ట్స్. పాస్ అయిపోయా, చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఆర్టికల్షిప్లో జాయిన్ అవ్వాలి. ఇవి మేనేజ్ చేసుకుంటూ ఆర్టికల్షిప్ చూసుకోవాలి. ఓకే. ఏంటంటే ఆల్రెడీ నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి మీ తాతయ్య దగ్గర నుంచి నేర్చుకున్న ఆ పాఠాలు కానీ సో సాంగ్స్లో ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా నీకేం సపరేట్ ప్రిపరేషన్ అవసరం లేదనిపించింది కదా. ఏమో అన్న తెలీదు. అది ఒక్కోసారి నాకే అనిపించింది, నేనేం ప్రాక్టీస్ చేయలేదే, కానీ అనుకున్న దానికన్నా వరస్ట్గా ఏం పాడట్లేదే అనిపిస్తుంది ఉంటుంది. బట్ మేబీ కార్తీక్ సార్ అన్నట్టు అది బ్లెస్సింగ్ అవ్వచ్చు, తమన్ సార్, కార్తీక్ సార్ అన్నట్టు. అండ్ 3 judges అలాగే మన శ్రీరామన్న అందరు కలిసి నీకు ట్రోఫీ ఇస్తున్నారు. సో ఎవరు హ్యాపీగా అనిపించింది నీకు? నేను ఎవరి ఫేస్ చూసినా అందరూ చాలా సాటిస్ఫైడ్ అనిపించింది నాకు టైటిల్ ఇవ్వడం అనేది అన్ఫెయిర్ అని అంటే లైక్ అలా ఏమనిపించాలి. అందరూ చాలా సాటిస్ఫైడ్, అందరూ ఎవరు వచ్చి మాట్లాడినా చాలా డిజర్వింగ్ క్యాండిడేట్ వచ్చింది, చాలా హ్యాపీ అని అందరూ చెప్తా ఉన్నారు. సో టైటిల్ వచ్చినందుకు ఒక ఆనందం అయితే, వాళ్ళందరూ ఇలా ఫీల్ అవ్వడం, నేను డిజర్వింగ్ అని నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మొత్తానికైతే నీ ఫేస్ చూస్తుంటేనే అర్థమవుతుంది, ఫుల్ Cloud9 నజీర్ ఇన్ Cloud9 అని చెప్పేసి. మన శ్రీరామన్ ఉన్నారు. శ్రీరామన్న గారు సో ఇండియన్ ఐడల్ గెలుచుకున్నప్పుడు ఆయన ఎంత హ్యాపీగా కానీ, సో ఒకసారిగా మన తెలుగు సింగర్ అక్కడ సాధించిన అది కానీ, తర్వాత అయితే అన్న ఎలా తనలో ఉన్న మల్టిపుల్ టాలెంట్ అనేది కూడా తీసుకుంటూ ఇప్పుడు ఎక్కడున్నారు అనేది కూడా మనం చూస్తున్నాం. అలాగా నువ్వే ఫ్యూచర్ గోల్స్ అనేది ఎలా ఉంది ఏంటి?
గోల్స్ అంటూ అంటే నా నెక్స్ట్ 5 years లేదా నెక్స్ట్ 1 yearలో వెళ్ళిపోవాలి అని పక్కాగా ఏం ప్రిపేర్ అవ్వలేదు, ఏమీ పెట్టుకోలే. ఫ్లో అంతే. ఇప్పుడు నా మ్యూజిక్ కెరియర్ ఇప్పుడు స్టార్ట్ అయినట్టు ప్రొఫెషనల్గా. సో దీంట్లో నేను ఏమేమి చేయగలను, నేను ఎలా ప్రాక్టీస్ చేయాలని చెప్పి డే బై డే వెళ్ళడమే అంతే. నాకేమీ లాంగ్ టర్మ్ గోల్స్ అంటే ఏం లేవు ఇందులో. ఓకే. సో ఫ్లో, షోస్ అంటే షోస్, రికార్డింగ్స్ అంటే రికార్డింగ్స్, అలా చూసుకోవడం అంతే. సో 2 మేనేజ్ ఇంకో చేసుకుంటూ కూడా పక్క CA కెరియర్ చూసుకుంటూ అలా అన్ని మేనేజ్ చేసుకుంటూ వెళ్ళడమే అంతే. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైనా కానీ ఇంత స్థాయికి వచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లో స్ట్రగుల్స్ అనేది కూడా ఫేస్ చేసి వచ్చిన వాళ్ళే ఉంటారు. నీ లైఫ్లో కూడా స్ట్రగుల్ ఉందని చెప్పేసి షో ద్వారా కూడా తెలియజేసావు. నాని గారు వచ్చినప్పుడు మీ సిస్టర్ని పక్కన పెట్టుకొని నువ్వు చెప్పిన మాట కానీ నిజంగా ఎంత హార్ట్ టచింగ్ అనిపించింది. అంటే మదర్ అంటే మదర్ లాస్ట్ ఇయరే చనిపోయారు. సో ఆ టైంలో ఏమనిపించింది? సో హౌ డు యూ గెట్ అవుట్ ఆఫ్ దట్ మూమెంట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కొంచెం క్లారిటీగా చెప్పాలంటే ప్రీవియస్ ఒక 6 months నుంచి అమ్మకు బాగాలేదు. కిడ్నీ ఫెయిల్యూర్, కిడ్నీ ప్రాబ్లం అన్నారు. ఫస్ట్ ట్యాబ్లెట్స్తో చాలా ట్రై చేశారు, ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ అని చాలా ట్రై చేశారు. డయాలిసిస్ చేయాలంటే డయాలిసిస్ చేయించుకోవడం ఇష్టం లేదు ఇంట్లో ఎవరికి. ఫైనల్లీ ఇంకా తప్పలేదు డయాలిసిస్ చేయించుకోవడం. చాలా నరకం చూసింది అమ్మ కొన్ని మంత్స్. అంటే లైక్ ఆ డయాలిసిస్ కోసం ఇక్కడ పైప్ వేయడం, చాలా నేను దగ్గర నుంచి చూసాను కాబట్టి చాలా చూడలేకపోయినా అసలు అవన్నీ. నేను ఆ టైంలోనే నాకు తెలిసి నా ఎమోషన్స్ అన్నీ నా కంట్రోల్లోకి వచ్చేసాయి. అంటే ఎక్కువ బస్ట్ అవ్వకపోవడం, హ్యాపీనెస్ని ఎక్కువ ముఖంలో చూపించలేను, బాధ వచ్చినా చూపించలేను. అంటే ఎలా అంటే ఇప్పుడు సరిగ్గా ఆడలేను నేను, ఫుల్గా రాదు నాకు ఏడుపు. వచ్చింది అంటే అది ఇంకా అవుట్ ఆఫ్ ద బాక్స్ అని అర్థం ఇంకా అంతే. ఓకే. సో అలా ఆ ఫేజ్ అంతా నేను చాలా చూసాను అమ్మతో పాటు. అమ్మ చాలా చూసింది. ఏంటంటే అంతా అయింది ఓకే. ఏప్రిల్ మే ఆ టైంలో ఓకే ఇప్పుడు బాగానే ఉంది అమ్మ పరిస్థితి. వీక్లీ ట్వైస్ డయాలిసిస్ చేయించుకుంటుంది, బాగానే నడుస్తుంది, తిరుగుతుంది, అంతా బాగానే ఉంది అనుకునే టైంకి హార్ట్లో ప్రాబ్లం ఉందని తెలిసింది. ఓకే. ఈ కిడ్నీ వల్ల హార్ట్ గురించి ఎవరు పట్టించుకోవాలా, ఈ హార్ట్ ప్రాబ్లం చాలా సీరియస్ అయిపోయింది. ఓకే. సో నేను అమ్మ చనిపోయింది July 19th. నేను ఆ టైంలో హాస్టల్లో ఉన్నా, CA గుంటూరు శ్రీమేత కాలేజ్ చదువుకుంటున్నాను నేను అప్పుడు. ఆ టైంకి హాస్టల్లో ఉన్నా. సడన్గా ఈవినింగ్ 7:30 ఆ టైంకి యాక్చువల్లీ ఆ రోజు బెంగళూరు వెళ్ళాలి. అమ్మమ్మ, తాతయ్య, అమ్మ ముగ్గురు ఈ హార్ట్ ప్రాబ్లం కోసం ఒక హాస్పిటల్, మంచి హాస్పిటల్ ఏదో ఉందంటే దాన్ని తీసుకెళ్తా అన్నారు. ఆ రోజు బస్సు ఎక్కాలి. నాకు ఫోన్ వచ్చింది 7:30కి. ఎందుకంటే మావయ్య ఫోన్ చేశారు, ఎక్కడున్నావు అన్నారు. హాస్టల్లో ఇలా కాలేజీలో ఉన్నా మావయ్య అంటే, అర్జెంట్గా ఇంటికి రా అంటే ఆ వాయిస్ టోన్ అర్థమైంది కదా, కొంచెం కంగారుగా హడాగా చెప్పారు. ఏమైంది అని కూడా అడగలేదు. ఇంకా డబ్బులు ఉన్నాయంటే ఉన్నాయంటే అర్జెంట్ ఇంటికి వచ్చి ఎలా ఉన్నా పర్లేదని వెంటనే బయలుదేరి వెళ్ళా. నేను వెళ్ళేటప్పటికి గుంటూరు నుంచి తాడేపల్లి కూడా ఒక 3.5-4 hours పట్టింది. వెళ్ళేటప్పుడు రాత్రి 1 గంట అయింది. నాకు బస్సులో ఉండగానే ఇంకా అర్థమైంది. ఆ మధ్యలో ఫోన్ చేసి అడగడం, మా చెల్లి మాట్లాడడం నాకు అర్థమైపోయింది. అప్పుడు కూడా ఏమీ ఆడలేదు నేను, ఎందుకో తెలీదు. ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళేటప్పటికి బాక్స్లో పెట్టి ఉంచారు. నైట్ 1 అయింది నైట్. అప్పటికి కూర్చున్నా. నా లైఫ్లో ద లోయెస్ట్ ఫేజ్ అంటే అదే. ఇంకా అంతకుమించి రాదు. నేను ఎంత ఎదిగినా, ఇంకా నేను 100 ఏళ్ళు బతికినా ఇంకా రాదు, అంతకుమించి రాదు. ఇంకా ఏంటంటే దట్ వాస్ ఎ సాడ్ మూమెంట్ అండ్ ఓకే, ఇట్స్ ఓకే కానీ బట్ ఇట్స్ అన్ హ్యాపీ టైమ్ మ్యాన్. ఏంటంటే ఎక్కడున్నా కానీ ఆవిడ మిమ్మల్ని అయితే బ్లెస్ చేస్తూ ఇంకా ఇప్పుడైతే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూనే ఉంటారు. సో నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ ఏంటంటే నాన్న గురించి సాంగ్ కూడా పాడావు, అది కూడా బయట అయితే ఫుల్ హల్చల్ చేస్తుంది. మా నాన్న సూపర్ హీరో మూవీ నుంచి చాలా హ్యాపీగా ఉంది. యా, ఏంటంటే విన్నర్ అయిపోయావు, దాంతోపాటు ఆ సాంగ్ కూడా బయటకు వచ్చి బాగా ఫుల్ సక్సెస్ అయిపోయింది. దాంతోపాటు ఓజీ మూవీలో సాంగ్ కూడా పాడాను కూడా మాకు కూడా చెప్పావు. అదే అవును, అది నేను పాడిన ఫస్ట్ ప్లేబ్యాక్ సాంగ్ ఓజీ. ఓకే. ఫస్ట్ రిలీజ్ అయిన సాంగ్ నాన్న సాంగ్. ఓకే, సూపర్. ఇది ఫైనల్స్ అవ్వగానే, షూట్ అవ్వగానే ఆహా ద్వారానే వచ్చింది ఆపర్చునిటీ. సో వాళ్ళు కాంటాక్ట్ చేసి ఇలాగా రికార్డింగ్ ముందు రమ్మన్నారు, వెళ్ళి పాడాను. యూజువల్లీ ఏంటంటే సో మన వాళ్ళు మంచి టాలెంటెడ్ ఉన్నారంటే ఖచ్చితంగా గుర్తుపట్టి వాళ్ళకు ఆపర్చునిటీస్ ఇవ్వడంలో ముందుంటున్నారు అనమాట. ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. అండ్ నాన్న సాంగ్ ఏమన్నా మా కోసం, మా ప్రేక్షకుల కోసం పాడితే అది లైవ్గా ఇంకా బాగుంటుంది.
నోరారా తిడితే నాన్న, చెయ్యారా కొడితే నాన్న, ఏమన్నా నువ్వే నాన్న, ఇష్టం పోనే పోదే చీయన్నా నువ్వే నాన్న, పోవన్నా నువ్వే నాన్న, ఏమన్నా నువ్వే నాన్న, ఇష్టం నువ్వుంటే నాతో ఇంకేమైనా అసలు వద్దంట, కష్టాలేమైనా ఇష్టంగా మార్చేస్తా. వా, మా నాన్నల్ని మరొకసారి గుర్తు తెచ్చుకొని ఇలా పాడేసాం అనమాట. ఆ సాంగ్ వినేటప్పుడు కూడా మాకు అలాగే అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా సూపర్. లైఫ్లో సింగర్ సాకేత్ గారు ఒక మంచి రోల్ అనమాట. ఏంటంటే ఇట్స్ లైక్ గురువు కైండ్ ఆఫ్. సో అలాంటి సాకేత్ గారు విన్న తర్వాత, మీరు విన్నర్ అని తెలిసిన తర్వాత ఎలా ఉంది ఫీలింగ్? నేను చెప్పకముందే అన్న ఫోన్ చేశారు నాకు. అన్న ఇలా నేను మెసేజ్ చేయబోతున్నా, అన్న విన్నర్ అయ్యానన్న అని చెప్పి చేయబోతున్నా, అన్నే కాల్ చేశారు వెంటనే. చాలా హ్యాపీ, నేను చూశాను, చాలా ప్రౌడ్గా ఉంది నాకు, పార్టీ చేసుకుందాం రా, కప్ తీసుకుని వచ్చేసే స్టూడియో కంటే, తప్పకుండా అన్న వస్తానని చెప్పాను. అండ్ అసలు అన్న దగ్గర నుంచి వచ్చిన ఎంకరేజ్మెంట్ కానీ టిప్స్ కానీ ఎలా ఉపయోగపడ్డాయి ఇక్కడ? ఫస్ట్ నన్ను ఆడిషన్స్లో ఇంట్రడ్యూస్ చేసిందే అన్న. అప్పుడే అన్న అన్నారు, ఎందుకంటే జడ్జెస్ దగ్గర నుంచున్నారు అన్న అన్నారు నాతో, ఇంప్రెషన్ బాగా పడింది జడ్జెస్కి నీ మీద, కంటిన్యూ చేసుకో, జాగ్రత్త, బాగా పాడు అని చెప్పి అన్నారు ఆ రోజే. అన్న చెప్పినంతో ఓకే, హ్యాపీ, అంటే కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది, నా సాంగ్కి వాళ్ళు ఇంప్రెస్ అయ్యారు అనిపించింది. సో అలా అన్న నా జర్నీ మొత్తంలో నాకు ఎప్పుడు లైక్ ఏ అవసరం వచ్చినా అన్న కాల్ చేసి చెప్తాను, అన్న ఇలా ఉందన్న పరిస్థితి అంటే. అన్న అసలు నాకు ఏది లేదు, కుదరదో అలా ఏం ఎప్పుడు చెప్పలేదు ఇప్పటిదాకా. నాకు ఏ అవసరం ఉన్నా అన్న చూసుకున్నారు. చాలా చాలా అంటే దేవుడు పంపించిన ఒక, దాన్ని ఏమంటారు నాకు అర్థం, గురువు కైండ్ ఆఫ్ అన్న రెండు కలిపి ఒక పర్సన్ లో ఉంటే ఎలా ఉంటుంది అలా గ్రాఫ్ మారిపోయింది అన్న రావడం. నా లైఫ్లో అన్న రావడంతో నా గ్రాఫ్ అన్న రాకముందు ఒకలా అయితే అన్న వచ్చాక ఒకలాగా. అండ్ సీజన్ 3 తెలుగు ఇండియన్ ఐడల్లో అయితే చాలామంది గెస్ట్స్ వచ్చారు. నాని గారు కానీ, విజయ్ దేవరకొండ గారు కానీ, అండ్ రష్మిక గారు, వీళ్ళందరూ వచ్చారు. సో వీళ్ళందరిలో నీకు బాగా ద బెస్ట్ మూమెంట్స్గా అనిపించినది ఏ గెస్ట్తో? బెస్ట్ మూమెంట్ అంటే నాని అన్న వచ్చింది. అంటే చెల్లిని స్టేజ్ మీద పిలవడం, మాట్లాడడం, చెప్పడం, రాఖీ కట్టించుకోవడం అంతా చాలా మెమరబుల్. అది ఆ ఎపిసోడ్, నాని గారు వచ్చిన ఎపిసోడ్ అంతా చాలా హ్యాపీగా ఉంది. నవీన్ పులిసిట్ అన్న వచ్చినప్పుడు కూడా చాలా ఫన్ ఉండే ఆ ఎపిసోడ్ అంతా. జాలీగా అన్న పంచెస్, టైమింగ్ అంతా హ్యాపీగా వెళ్ళిపోయింది. ఆ 2 ఎపిసోడ్స్, ఆ 2 ఎపిసోడ్స్ మాత్రం ఇంకా సూపర్గా చెప్తుంది కదా, చాలా హ్యాపీ అనిపించింది. నీకు అలా రిజిస్టర్ అయిపోయింటాయి నీ లైఫ్లో ఆ మూమెంట్స్ మొత్తం. అవి నేను పెద్ద అయిన తర్వాత లేదో, అంటే నేను ఎప్పుడో ఖాళీగా కూర్చొని సడన్గా గుర్తొచ్చి ఆహా ఓపెన్ చేసి చూసుకోవడం కన్నా చాలా బాగుంటుంది చూసుకోవడం కదా, చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. అంటే మనం ఇంతకుముందు ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా నువ్వు ఎక్కువ మాట్లాడలేదు, ఎందుకో విన్నర్ అయిన తర్వాత ఎక్కువ మాట్లాడుకోవడం కోసమే ఇలా అయిందేమో. అంటే నీకు ఇప్పటివరకు స్టార్టింగ్ నుంచి ఉన్న కంటెస్ట్లో అంటే అందరిలో కల్లా టఫ్ ఫైట్ ఇచ్చిన వాళ్ళు, సరే వీళ్ళతో మనకు డేంజర్ ఉంది, నా ప్లేస్కి ప్రమాదం ఉంది అని అనుకున్న సందర్భాలు కానీ ఎవరన్నా ఉన్నారా, సింగర్ ఎవరన్నా? అంటే అన్న నేను ఫస్ట్ నుంచి విన్నర్ అయిపోదాం, ఫైనల్స్కి వెళ్ళిపోదాం అనే మైండ్ అయితే లేదు. ఎలా అంటే ఈ వీక్ అయిపోయింది, నెక్స్ట్ వీక్ ఉన్నాగా ఓకే, నెక్స్ట్ వీక్ ఉన్నాగా ఓకే, నెక్స్ట్ వీక్ కూడా పాడతాం, అంటే వీక్ బై వీక్ అనుకున్న తప్ప ఎప్పుడు ఫైనల్స్కి వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి, నేను ఎలా ఉండాలి ఫైనల్స్లో, ఎలాంటి పాట పాడాలని ఇప్పుడు అనుకోలేదు. ఫైనల్స్కి వెళ్ళిపోయిన తర్వాతే అనుకున్నా. ఓకే. సో టాలెంట్ విషయానికి, సింగింగ్ విషయానికి వస్తే అందరూ ఆల్మోస్ట్ సేమ్. పర్టికులర్గా అనిరుద్ధ్ అన్న, ఎందుకంటే అన్న చాలా ఎక్స్పీరియన్స్డ్, మ్యూజిక్ మీద చాలా నాలెడ్జ్ ఉంది. యాక్చువల్లీ అన్న మెంటర్ స్టేజ్లో ఉన్నారు అన్న ప్రజెంట్. అక్కడ కూడా కంటెస్టెంట్స్ అందరికీ అన్న మెంటర్లానే కరెక్షన్స్ అని చెప్తూ ఉంటారు, ఇంప్రూవైజేషన్స్ ఏమైనా చెప్తూ ఉంటారు. సో ఆబ్వియస్గా చెప్పినా చెప్పకపోయినా అన్నతో కాంపిటీషన్ ఉండిద్ది ఖచ్చితంగా. అండ్ భరత్ అన్న ఎలిమినేట్ అయినప్పుడు చాలా బాధగా అనిపించింది. అయ్యో ఫైనల్స్లో ఉండాల్సిన మనిషి అయ్యో జస్ట్ ఫైనల్స్ ముందు ఎలిమినేట్ అయ్యారే అని కొంచెం బాధ అనిపించింది. పర్సనల్గా కూడా భరత్ అన్నతో నాకు మంచి రిలేషన్ ఉంది. చాలా మేము బాగుంటాం, ఫ్రెండ్స్ లాగా జోక్స్ చేసుకుంటూ బాగుంటాం మా ఇద్దరి మధ్య ర్యాపో. సో అలా ఇంటర్వ్యూ అయిన తర్వాత మొత్తం పార్టీ షురూ చేస్తారనమాట కంటెస్టెంట్స్ అందరూ కూడా, ఎవరైతే ఉన్నారో నీతో వెయిటింగ్ అందరూ వెయిటింగ్ అనమాట. సాగుపడతాను నేను పట్టుకొని ఇవ్వకపోతే. ఖచ్చితంగా ఇవ్వాలి కదా, ఇస్తాను. ఓకే. అండ్
నెక్స్ట్ తర్వాత ఫ్యూచర్ సో ప్రాజెక్ట్స్ ఎలా వచ్చాయి ఏంటి ఇప్పుడు ఏమన్నా ఉన్నాయా ప్రజెంట్ పైప్ లైన్లో? ప్రజెంట్ ఏం లేవన్నా, రికార్డింగ్స్కి పిలుస్తున్నారు, ఇంకా చూసుకోవాలి, వెళ్ళాలి అంతే. అండ్ గీత అక్క ఖతార్ షో అక్టోబర్లో ఉంది, వెళ్తున్నా అక్కతో పాటు, నేను శ్రీకీర్తి. ఇంకా అలా ఫ్లోలో వెళ్ళడం అంతే. ఆ షో అయ్యాక ఇంకొక షో, ఆ రికార్డింగ్ అయ్యాక ఇంకో రికార్డింగ్. లాంగ్ టర్మ్లో ఏం లేవు, నెమ్మదిగా ఇండస్ట్రీలో సర్కిల్ పెంచుకోవడం, నెమ్మదిగా దాన్ని ఏమంటారు, ఇప్పటికీ షో ముందుకి షో తర్వాతకి నా పేరు చాలామంది తెలుసు. ఇప్పుడు నేను నజరుద్దీన్, నా వాయిస్ ఎలా ఉంటుంది, నేను ఇది అని చెప్పి తెలుసు. అలా ఇంకొంతమందికి తెలియాలి, ఇంకొంతమందికి, అలా 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 కొంచెం మంచి పొజిషన్కి వెళ్ళాలి అంతే. నైస్, సూపర్. అండ్ నువ్వు పాడిన అన్ని సాంగ్స్లలో కల్లా ఒకటి డిఫికల్ట్ సాంగ్, భైరవ దీపంలో సాంగ్, దాన్ని కూడా చాలా చక్కగా పుల్ చేసావు. సో అది హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అండ్ జడ్జెస్ దగ్గర నుంచి కూడా మంచి అప్రిషియేషన్ అనేది కూడా వచ్చింది. అది ఆ సాంగ్ నాకు చిన్నప్పుడే, అంటే కొంచెం ఒక 3-4 ఇయర్స్ బ్యాకే నేర్చుకున్నా. అప్పుడు కూడా చాలా కసిగా నేర్చుకున్నా ఆ సాంగ్. నేను ఎవరి దగ్గర నేర్చుకోకూడదు, నేనే ఓన్గా నేర్చుకోవాలి అని చెప్పి కూర్చొని నేర్చుకున్న సాంగ్ అది. ఒక 5 days 6 days కూర్చొని నేర్చుకున్న సాంగ్. షోలో పాడేటప్పుడు ఇంకా మైన్యూట్గా విని, ఎందుకంటే కాంపిటీషన్, నేను చిన్నప్పుడు నేర్చుకుంది వేరు, ఇప్పుడు వేరు. సో ఇప్పుడు ఇంకా బాగా విని, ఇంకా మైన్యూట్గా ఏమైనా ఉన్నాయా, నేను తప్పుగా నేర్చుకున్నానా అని చెప్పని చూసుకొని బాగా సాంగ్కి ముందే నేర్చుకున్నా, సేమ్ ఎక్కువ కష్టపడ్డా కొంచెం. మొత్తానికైతే ఆ స్కేల్ ఏదో ఉంటుంది కదా, గమకాలు, అప్పులు, డోన్లు ఏమని చెప్పేసి, సో దాన్ని మొత్తం కరెక్షన్ చేసుకున్నాను. అవునన్నా, ఇట్ వాస్ నైస్. అండ్ తాతగారు అమ్మమ్మ గారి రియాక్షన్ ఏంటి దీని తర్వాత? షూట్లో తాతయ్య అమ్మమ్మ ఉన్నారు, తాతయ్య అమ్మమ్మ అత్త డాడీ చెల్లి అందరూ వచ్చారు. టైటిల్ విన్నర్ అని చెప్పగానే ఇంక అందరూ నుంచుని పోయి అమ్మమ్మ తాతయ్య ఇంకా వాళ్ళకి ఏంటంటే ఆనంద బాష్పాలు అంటారు కదా, అలా అంతే ఇంకా ఏడ్చేశారు అక్కడే. చెల్లి కూడా అదే పొజిషన్లో ఉంది. చాలా హ్యాపీ. తాతయ్య కూడా మాట్లాడారు అయిపోయిన తర్వాత, స్టేజ్ మీద పిలిచారు, తమన్ సార్ రమ్మన్నారు ఫ్యామిలీని. తాతయ్య మాట్లాడారు, ఆయన చాలా హ్యాపీ మాట్లాడడం, ఆ స్టేజ్ మీద నన్ను పక్క విన్నర్గా పెట్టుకొని అందరి ముందు మాట్లాడడం చూసామన్నమాట. ఆయన ఆనందానికి అవధులే లేవు, నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉంది మూమెంట్ అంతా కూడా. ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. దానికైతే సో సీజన్ 3 తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 విన్నర్గా కూడా, సో ఇంకా బోల్డ్ అని ఆపర్చునిటీస్ కూడా రావాలి, బోల్డ్ అని సాంగ్స్ అనేది కూడా మాకు వినిపించాలి నీ వాయిస్ నుండి. అండ్ రీసెంట్గా మంచి మంచి చార్ట్ బస్టర్స్ అనేది కూడా నీ దగ్గర నుంచి రాబోతున్నాయని కూడా అర్థమవుతుంది. బిఫోర్ క్లోజింగ్ దిస్ ఒక మంచి సాంగ్తో ఎండ్ చేసేయాలి, అది కూడా మెలోడీనే కావాలి, మాస్ సాంగ్స్ వద్దు. మెలోడీ ఏంటంటే నీ గొంతు నుంచి ఒక పెక్యులర్గా చాలా బాగుంటుంది వినడానికి. మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా, రేగే మూగ తలపే వలపు పంటరా, మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు. ఫైనల్లో ఈ సాంగ్ వాడే విన్నర్ అయిపోయావు. ఇక్కడైతే ప్రేక్షకుల మనసుల్ని కూడా గెలుచుకున్నావు. యు ఆర్ ఆల్వేస్ ఏ విన్నర్ మ్యాన్. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి ఆ ట్రోఫీని కూడా లిఫ్ట్ చేసేస్తే ఇంకా హ్యాపీగా ఇక్కడ మా ప్రేక్షకులు కూడా చూపించినట్టుంటుంది. ఎస్, నైస్. సో ఆల్ ద బెస్ట్ నజీర్. ఓ ఇంకా బోల్డ్ అని పాటలు కూడా పాడాలి, మమ్మల్ని ఇంకా ఎంతో బాగా ఎంటర్టైన్ చేయాలని కూడా కోరుకున్నాం. థ్యాంక్ యూ. యా, సో గైస్, మరి ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 విన్నర్ నజీర్ యొక్క ఆనందాన్ని కూడా మనం చూస్తున్నాం కదా. విన్నర్ చికెన్ డిన్నర్ అంటూ కూడా ఫుల్ టు మరి ఎంజాయ్ చేస్తున్నాడు. బోల్డ్ అని సాంగ్స్ అనేది కూడా ఫ్యూచర్లో మన తెలుగు ఇండస్ట్రీకి కూడా ఇవ్వబోతున్నాడు. ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య. సీ యూ.